అందరూ కూడా సంతోషంగా ఉండాలని మీరందరూ కోరుకున్న ప్రభుత్వం, కొత్తగా ప్రభుత్వం ఏర్పడ్డది. నన్ను మీరందరూ గెలిపించినందుకు మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. సోదరులందరికీ కూడా ఈ పురస్కారాన్ని, పండుగ పురస్కారాన్ని సందర్భంగా మీ అందరూ కూడా హామీ ఇస్తున్నా. గతంలో కూడా ఈ చర్చ్ రిపేర్ చేసినప్పుడు కూడా నేను నా వంతు సాయం చేయడం జరిగింది. అదేవిధంగా 2020 కదా చాలా బ్రహ్మాండంగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఎప్పుడు ఏ అవసరం ఉన్నా తప్పకుండా నా వంతు సహకారం అందిస్తా. మీ అందరితో పాటు ఇక్కడ చర్చ్ కార్యక్రమాల్లో కూడా ఏదైనా మంచి కార్యక్రమాలను ఈ క్రిస్టియన్ కమ్యూనిటీలో మీరు పేదవాళ్ళకి ఏదైనా సాయం చేస్తే కూడా తప్పకుండా నా వంతు సహకారం. మీ అందరికీ ప్రతి సోదరుడికి క్రిస్టియన్ సోదరు ఇక్కడ ఉండేది ఈ చర్చ్ కమ్మగూడెం సోదరులు మీ అందరికీ మాటిస్తున్నా. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సరే నా ఇంటి తరపున 24 hours మీ ఇంటికి 5 నిమిషాలు 3 నిమిషాల్లో మా ఇంటికి రావచ్చు. మునుగోడు నా క్యాంప్ ఆఫీసులో. కాబట్టి ఎప్పుడు నా డోర్స్ ఓపెన్ ఉంటాయి మీ అందరి కోసం. ఏ కష్టం వచ్చినా, ఎటువంటి వ్యక్తిగత సమస్య వచ్చినా, ఎవరికైనా సరే మీ కుటుంబ సభ్యుడు, శాసనసభ్యుని కాదు మీ కుటుంబ సభ్యుని, మేము పాలకులం కాదు సేవకులం అని చెప్పి మా గవర్నమెంట్ అంటుంది. పాలకులం కాదు, మీ సేవకులు, మీకోసం పనిచేస్తారు. మీరు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు, మీ కుటుంబ సభ్యులు, మీకు సేవకులు. మీ సేవకులుగా తప్పకుండా మీకు అన్ని కష్టాల్లో ఏ సమస్య వచ్చినా మేము ఉంటామని చెప్పి తెలియజేస్తూ మీ అందరూ కూడా హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ.